హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల దగ్గరికి వచ్చి ఏంటి నేను నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు, నేను ఏమనుకోవాలి వైష్ణవి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య, ఇకనైనా బయటపడ్డాడు. ఇక రోజైతే తన మనసులోనే ఉంచుకునేవాడు. నన్ను ఎప్పుడు బయట పెడతాడా అని ఎదురు చూశాను, కానీ ఇన్నాళ్ళకు బయటపడ్డాడు. సరేలే, ఎప్పటికైనా బయటపడ్డాడు కదా, నాకు అదే చాలు అని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి వెన్నెల అని తలుచుకుంటూ, అయ్యో వెన్నెల వెన్నెల అనుకొని ఎంత బాధపడిందో, ఎంత టెన్షన్ పడిపోయిందో ఏమో. వీడు నాకు ప్రపోజ్ చేసి ఉంటే బాగుండేది, నేను ఉన్నప్పుడు ప్రపోజ్ చేసి ఉంటే బాగుండేది. కానీ వెన్నెల ఉన్నప్పుడు ప్రపోజ్ చేసి ఉంటాడు. వెన్నెలకి ఏం చెప్పాలో అర్థం కాక అలా మౌనంగా ఉండిపోయి ఉంటుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూసిన కృష్ణమాత, ఏంటి అలా ఆలోచిస్తున్నావు, ఏం చెప్పాలనుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు వైష్ణవ్ ఏం చెప్పబోతుందో ఏమో. వైష్ణవి ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు కదా, ఇప్పుడు వైష్ణవి ఏమంటుందో ఏమో అని చెప్పేసి అలా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణమాత, ఏంటి వైష్ణవి అలా చూస్తున్నావు, నా ప్రపోజల్కి ఓకే చెప్తావా లేదా అని చెప్పేసి అంటూ తన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి చాలా సంతోషంగా కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది.